నవాబు వెంకన్న నుండి రాయరు అనగా రాఘవేంద్ర స్వామి గురించి విన్నాడు. స్వామిని పరీక్షించదలిచి నవాబు మాంసపు ముక్కలను పట్టు వస్త్రంతో కప్పి కానుకగా పంపించిన ఆధోని నవాబుకు జ్ఞానోదయం అయ్యేటట్టు మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫలపుష్పాలుగా మార్చి క్షమాపణ కోరిన నవాబు నుండి మాంచాల గ్రామాన్ని జాగీరుగా పొందారు. ఒక శుభదినం నాడు స్వామి మాంచాల గ్రామంలోకి ప్రవేశించి మాంచాలమ్మ ఆలయానికి వెళ్లి ఆమె ఆశీర్వాదం కోరాడు. మాంచాల గ్రామంలో వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించాడు. రాయరు తన సన్నిహిత శిష్యులను మరియు దివాన్ వెంకన్నను పిలిపించి మాంచాలలో నివసించే బృందావనంలోకి ప్రవేశించాలనే ఉద్దేశాన్ని తెలియజేశాడు. భక్తులు నిరాశ చెందారు, కానీ అది దైవ సంకల్పం. వారు మార్చలేకపోయారు. తర్వాత అతను వెంకన్నను ఒక మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి ఒక నల్లటి శిలను చూపించాడు. తన బృందావనాన్ని ఆ శిలను ఉపయోగించి నిర్మించాలని కోరుకున్నాడు. వెంకన్న ఆ శిల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలనుకున్నప్పుడు రాయరు ఇలా వివరించాడు.